మెదడు శక్తిని పెంచి మతిమరుపు రాకుండా కొన్ని చిట్కాలైతే ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేంటంటే ఫస్ట్‌గా వచ్చేసి వ్యాయామం అండి. వాకింగ్, యోగా, జాగింగ్ వంటి వ్యాయామాలు మెదడుకు రక్త ప్రసరణ పెంచుతాయి. దీంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. అలానే వాటర్. డీహైడ్రేషన్ వల్ల మెదడు పనితీరు తగ్గుతుంది. సరిపడా నీళ్లు తాగితే జ్ఞాపకశక్తి బావుంటుంది. అందుకే రోజుకి 3, 4 లీటర్లు వాటర్ తాగడం ద్వారా మతిమరుపు రాకుండా చూసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ధ్యానం. ధ్యానం అనేది ఏకాగ్రతను పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా మనం ధ్యానం, ప్రాణాయామం చేయడం ద్వారా మెదడు చురుకుగా పనిచేస్తుంది. అలానే ఫోర్త్ వన్ వచ్చేసి పోషకాహారం. ఓట్స్, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు మొదలైన వాటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. అలానే స్క్రీన్ టైమ్ అనేది తగ్గించాలి. స్క్రీన్ టైమ్ ఎక్కువసేపు ఉంటే మెదడుపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. అందుకే మొబైల్, టీవీ వంటివి చూడటం తగ్గించడం చాలా వరకు మేలు. నెక్స్ట్ వచ్చేసి ఫజిల్స్. ఫజిల్స్, బ్రెయిన్ గేమ్స్ వంటివి ఫాలో అవ్వడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సుడోకో, చెస్, క్రాస్ వర్డ్స్ వంటివి మెదడు శక్తిని కూడా బాగా పెంచుతాయి. పిల్లలకి ఎక్కువగా ఫోన్స్ బదులు ఇలాంటి ఫజిల్స్ గేమ్స్ అనేవి ఆడించడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి కొత్త విషయాలండి. ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకోవాలి. కొత్త భాష, నైపుణ్యం మెదడును చురుగ్గా మారుస్తుంది. మతిమరుపు కూడా రాకుండా అది చాలా బాగా మనల్ని కాపాడుతుంది. రోజుకొక కొత్త విషయం అనేది నేర్చుకుంటూ ఉండాలి. అలానే మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ఏకాగ్రత తగ్గుతుంది. అందుకే ఒక్కసారి ఒక పనిని మాత్రమే చేయండి. తద్వారా మెదడు కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది. ఒకేసారి చాలామంది మల్టీ టాస్కింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. అటువంటి అలవాటుని మానుకుని ఒక పని మీదే ఏకాగ్రత కలిగి చేసుకోవాలి. ఒక పని మీదే మనం శ్రద్ధ అనేది పెట్టుకోవాలి. అలానే కాఫీ వద్దు. ఎక్కువగా కాఫీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. కాబట్టి కెఫెన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను లిమిట్‌గా తీసుకోండి. వాటి బదులు గ్రీన్ టీ, చెమోమిల్ టీ వంటి హెర్బల్ టీలు తాగండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.